పొత్తులో ఉంది. బట్ వాళ్ళు టీడీపీతో కూడా కలిసి పోటీ చేస్తామని చెప్తున్న దాంట్లో మొదటి నుంచి కూడా నేను ఇందాకన్నట్టే ఏదైతే బీజేపీ పరిస్థితి ఏంటి అనే ఒక చర్చ జరుగుతున్నది. సో బాబురెడ్డి గారు ఏదైతే సరే కొన్ని ప్రశ్నలు లేవనెత్తారో కిషోర్ గారు బీజేపీ నాయకులు పదే పదే కలిశారు అడిగారు అనే దాంట్లో సరే అసలు ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య, ఏం జరిగింది, ఏం జరగబోతోంది? విజిత గారు, మీకు ప్రేక్షకులకు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఒక బాధ్యత కలిగిన జాతీయ రాజకీయ పార్టీగా ఆ ఎన్నికల సమయంలో మాకు రాజనీతిని పాటించటం అనేది జాతీయ స్థాయిలో మాకు తెలిసిన విషయం. అయితే మీరు తెలుగుదేశం మిత్రులు ఇప్పటికి కూడా వారు మారలేదని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ నుంచి ప్రశ్నలు వేయడానికి అవకాశం వారు కనిపిస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా మాకు పాత మిత్రపక్షమైనటువంటి ఈ దేశంలో శివసేన లాంటి పార్టీలు కూడా మీ అందరికీ తెలుసు రాజకీయాల్లో ఏం జరిగిందో, ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో కూడా. కాబట్టి 400 పార్లమెంటు లోక్సభ స్థానాలతో ఈరోజు విజయం సాధించబోతున్నాం. మూడోసారి మా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం. కాబట్టి జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో మాకు ప్రాతినిధ్యం ఉండాలని, రాజకీయంగా రానున్న రోజులలో పార్లమెంటులో కానీ ఈ దేశంలో కానీ సాంస్కృతికంగా కానీ మిగతా ఆర్థికంగా కానీ ఉద్యోగ ఉపాధి కల్పనలో ఈ దేశాన్ని పునర్నిర్మించుతుంటాం. కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాలుగా చేసినటువంటి అరాచకాల అభివృద్ధి లేనితనాన్ని వాటితో కావడానికి దేశంలోని మా ఎత్తుగడల్లో భాగంగా, రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా చాలా ప్రాంతీయ పార్టీలతో మీకు తెలుసు 25 ప్రాంతీయ పార్టీల్లో ఎమ్మెల్యే ఎంపీ లేని పార్టీలతో కూడా మేము ఈరోజు మా ఎన్డీఏలో ఉన్నారు. ఈ విషయం అందరూ గమనించాలి. కాబట్టి భారతీయ జనతా పార్టీ సర్వస్పర్శ సర్వవ్యాప్తి అన్న నినాదంతో ఈరోజు అందరినీ కలుపుకొని మేము చేస్తున్న ప్రతి పనికి కూడా మద్దతు కావాలనే లక్ష్యంతో మేము ముందుకు వెళ్తున్నాం. బట్ అందులో భాగంగానే తెలుగుదేశంతో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఢిల్లీకి చంద్రబాబు నాయుడు వెళ్ళి కలిశారు. రాజకీయాల్లో ఎవరు వెళ్ళి ఏం కలిశారన్నది అది వేరే విషయం, అందరికి కూడా తెలిసింది, విషయాలు కూడా నమ్ముతారు. కాబట్టి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి భారతీయ జనతా పార్టీ ఆ మిత్రపక్షమైన జనసేన ఉంది. కాబట్టి తెలుగుదేశం కూడా పిలిచి మాట్లాడదంటే ఇందులో ఇంకొక విధంగా కూడా అనుకోవాల్సిన పరిస్థితి ఏమి లేదు. రాజకీయాల్లో మేమేం సన్యాసులం కాదు, మాకు కూడా అధికారం కావాలి. కాబట్టి రాజకీయాన్ని మా ఆంధ్రప్రదేశ్ లో మా పాత్ర లేకోకుండా ఏ రాజకీయ పార్టీ కూడా ఈరోజు అధికారం చేపట్టలేని పరిస్థితిని కల్పించడానికి మాత్రమే ఈ ఎన్నికల్లో జరుగుతుంది, ఇంకొక విధంగా కూడా లేదు. కాబట్టి ఈ గడిచిన 5 సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన అన్ని విషయాల మీద భారతీయ జనతా పార్టీ గలమెత్తింది. మీకు దేవాలయాల్లో పడగొట్టిన సందర్భంలో కానీ, రోడ్లు సరిగా లేని పరిస్థితులు కానీ, ఇసుక దొరకని సందర్భంలో, సిమెంట్ రేట్లు పెరిగిన సందర్భంలో అయితే మిగతా అన్ని విషయాల్లో కూడా చేస్తూ ఒక తెలుగుదేశం సంబంధించిన విషయం ప్రతిపక్షం అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని విధాలుగా ప్రశ్నించింది. అది కాకోకుండానే కూడా బాధ్యత కలిగిన కేంద్ర ప్రభుత్వంగా ఈ రాష్ట్రంలో కేంద్రం నుంచి ఏవైతే చేయాలో, మీకు అర్బన్ లింక్ రోడ్లు కానీ, నేషనల్ హైవేస్ కానీ, హార్బర్స్ కానీ, తర్వాత విమానాశ్రయాలు కానీ, ఈరోజు వాటర్కి సంబంధించిన యాక్సిలరీ ఇరిగేటెడ్ ఫండ్స్ కింద కానీ అన్ని రకాల పనులు కూడా చేపట్టడం జరుగుతుంది. కొన్ని లక్షల ఇల్లు మీకు ఈరోజు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ చెప్పుకొని భారతీయ జనతా పార్టీ ప్రజలకు వివరించి ఓట్లు అడగడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ ఈరోజు 46,000 పోలింగ్ బూత్లలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి ప్రాతినిధ్యం ఉంది. మాకు గ్రామ స్థాయి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లోని 25 పార్లమెంటు స్థానాల్లో కూడా 175లో కూడా మాకు డజన్కు పైగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఈరోజు ముందుకు వచ్చారు. మేము నిలబడుతున్నామని ఎన్నికల కమిటీ వాళ్ళైతే ఏదైతే పరిశీలించామో, ఎవరైతే ఉత్సాహంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు సిద్ధంగా ఉంది. ఇది కొత్తది కాదు. మాకు రేపు పోలింగ్ అయిపోయిన రోజు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఎన్నికల కోసం పనిచేస్తుంది. భారతీయ జనతా పార్టీ కూడా లక్షలాది కోట్లాది మంది ఈరోజు మిగతా ప్రాంతీయ పార్టీల్లో అట్లా కాకోకుండా ఈరోజు దేశ పునర్నిర్మాణంలో భాగంగా పాలు పంచుకుంటారు. కాబట్టి ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి మాత్రమే జనసేనతో అయినా, తెలుగుదేశంతో అయినా, ఎవరితోనైనా మాట్లాడటం కానీ, వారితో కలిసి పనిచేయటం కానీ జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో ఇది ఎన్నికల ప్రక్రియ. మేము కూడా రాజకీయాల్లో అధికారాన్ని ఆశిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగానే మనుగుతూ మా కూటమి కూడా విజయం సాధిస్తుంది. ప్రధానమంత్రి గారి విజయాల పట్ల కూడా వారు సాధించిన విజయాలు, రామ మందిర నిర్మాణం, వీటన్నిటిని కూడా ఈరోజు ప్రజలకు వివరించి ఓట్లు అడగడం జరుగుతుంది. కాబట్టి మా కూటమి కూడా విజయం సాధిస్తుందని మేము భావిస్తా ఉన్నాం.
బాబులెడ్డి గారు క్లారిటీ వచ్చిందా మీకు? నాకైతే ఎటువంటి క్లారిటీ రాలేదు మేడం. వెంకటేశ్వర రెడ్డి గారు సూటిగా చెప్పాల, మీరు మీరు టీడీపీని ఆహ్వానించారా, మీరే పిలిచారా అనే దానికి సూటిగా చెప్పాలి వెంకటేశ్వర రెడ్డి గారు. జనరల్ గా వాళ్ళు చేసిన అభివృద్ధి లేకపోతే వాళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ చెప్పుకుంటా వచ్చారు, కానీ టీడీపీ పార్టీని మీరు డైరెక్ట్ గా మీరే ఆహ్వానించి మీరే పొత్తు కోసం పిలుస్తున్నారా సార్? నా ప్రశ్న. మీరు దానికి అదొకటి కొద్ది సూటిగా చెప్తే నేను నా వర్షం మాట్లాడతాను. బాబుల్ రెడ్డి గారు సోదరులు చాలా యాంగ్జైటీతో ఉన్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ. ఎవరిని కలిశారని ప్రేక్షకులు కానీ మీకు కానీ రాజకీయ చైతన్యం కానీ అందరికీ విషయం తెలుసు. కాబట్టి మీరు ఈ సమాధానం మీకు అర్థమయ్యే ఉంటుందని నేను భావిస్తా ఉన్నాను. వెంకటేశ్వర రెడ్డి గారి కదా ఎవరిని కలిశారు అనే దాంట్లో అందరికీ క్లారిటీ ఉంది, ఓకే. బట్ కానీ ఎవరిని పిలిచారు అనే దానికే బాబులెడ్డి గారు అడుగుతున్నారు. సరే, దానికి మీరు డైరెక్ట్గా సమాధానం చెప్తారా లేదా